ఇష్టం ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈరోజు ఖచ్చితంగా ధరలు ఈ రోజు నుంచి పెరుగుతాయని చెప్పి వ్యక్తి చెప్పడము, మరొక ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఇది చాలా దురదృష్టకరం. దీని కారణంగా కూడా చాలామంది కింది నుంచి పై వరకు అందరూ కూడా స్టోర్ చేసుకుంటున్నారు. అది ఎందుకంటే మనకు ఉన్నటువంటి నేపథ్యంలో అది ఉన్నది. అది కాకుండా కొన్ని డీజిల్కి సంబంధించి మేము ఇటీవల ఈ షార్టేజ్ వచ్చిన తర్వాత ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి దిగుమతి మీద అనేక రకాల ఇబ్బందులు ఏర్పడిన తర్వాత ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో బల్క్ యూజర్స్ ఉంటారు, కొన్ని కంపెనీలు బల్క్ యూజర్స్. ఉదాహరణకు మా యొక్క కోల్ ఇండియా మేము బల్క్ యూజర్స్. మా కోల్ మైన్లో కొన్ని వేల వెహికల్స్ తిరుగుతాయి మా దగ్గరని. మాకు సప్లైకి కానీ ఒక కామన్ రిటైలర్ సప్లైకి కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉండాలా అనే ఉద్దేశంతో ఏదైతే మాకు బల్క్ యూజర్స్ ఏవైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాయో వాళ్ళ మీద కొంత సబ్సిడీ తగ్గించడం జరిగింది. వాళ్ళ మీద సబ్సిడీ తగ్గించడంతో బల్క్ యూజర్స్ కూడా రిటైల్ దగ్గరికి వెళ్ళి మరి గతంలో కంటే ఎక్కువ ఆ రిటైల్ సేల్స్ పెరుగుతున్నాయి. దాని కారణం కూడా కొద్ది ఇబ్బంది అయినా కూడా ఇప్పుడు ఎవరికి కూడా లేదనకుండా బల్క్ యూజర్స్ ఎవరైనా సరే, నేను తెలంగాణలో ఉన్నటువంటి బల్క్ యూజర్స్ అందరినీ కోరుతా ఉన్నాను, మీరు ఇండెంట్ పెట్టండి. వితిన్ 1 డే మీ అందరికీ ఎంత పెట్రోల్ డీజిల్ కావాలంటే అంత డీజిల్ మీ దగ్గరికి వచ్చి మేము డెలివరీ చేస్తాం, మీ ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాం. కంపెనీలు కావచ్చు, సిమెంట్ కంపెనీలు కావచ్చు, లేకపోతే బల్క్ యూజర్స్ కావచ్చు, అందరు కూడా వాళ్ళ దగ్గర ఫెసిలిటీ ఉంటే మా వ్యానే వచ్చి అక్కడ అన్లోడ్ చేస్తుంది.